నమస్కారం. పెట్రోల్ మరియు డీజిల్ ధరలు లీటరుకు రూ. 3 పెరిగాయి. ఇది కేవలం నెంబర్ కాదు, సామాన్యుడిపై ఎకనామిక్ అటాక్. దీని ప్రభావం మీ బడ్జెట్పై తీవ్రంగా ఉంటుంది. దేశంలో 65% సరుకు రోడ్డు మార్గం ద్వారానే జరుగుతుంది. డీజిల్ ధర వల్ల రవాణా ఖర్చులు పెరిగి ప్రతి వస్తువు ధర చైన్ రియాక్షన్లా పెరుగుతుంది. రవాణా రంగం ఇప్పుడు పెద్ద క్రైసిస్లో ఉంది. పాలు, కూరగాయలు, నూనె ఇలా వంటింట్లో వాడే ప్రతి వస్తువు ధర పెరగనుంది. ట్రాన్స్పోర్ట్ సర్చార్జ్ వల్ల నాసిక్ ఉల్లిపాయ నుండి పాల ప్యాకెట్ వరకు అన్నీ ప్రియం కాబోతున్నాయి. ఇది మన బడ్జెట్కి చిల్లు. ఎఫ్ఎంసీజీ గుడ్స్ ధరలు కూడా పెరిగే ఎవిడెన్స్ కనిపిస్తోంది. ప్యాకేజింగ్ మరియు డిస్ట్రిబ్యూషన్ ఖర్చులు కంపెనీలు వినియోగదారులపైనే వేస్తాయి. బ్లింకిట్, స్విగ్గీ, జొమాటో డెలివరీ ఛార్జీలు మరియు సర్వీస్ ఫీజులలో మార్పులు రావటం ఖాయం. క్యాబ్స్, ఆటోలు ఇప్పటికే ధరలు పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. మధ్యతరగతికి ఇది ఒక పెద్ద ఫైనాన్షియల్ బర్డన్. పెట్రోల్ ధర పెరుగుదల ఒక ఇన్ఫ్లేషన్ ట్రిగ్గర్. ఖర్చులను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోకపోతే ఇబ్బందులు తప్పవు.